నేను ఉన్నానంటే నా జీవితంలో ఇప్పుడు వరకు ఒక స్టూడెంట్ని ఏదైనా నేను పంపిస్తాను టాప్ 100 కంటే నా జీవితంలో ఓపెన్ ఛాలెంజ్ అండి. పంపకుండా ఉన్నది ఒక్కడిని చూపించమనంటే ద సేమ్ మూమెంట్ పంపలేదంటే సేమ్ మూమెంట్ జీవితంలో మాట్లాడను. జీవితంలో మాట అని అంటే మనం ఒకటి చెప్పినప్పుడు అది మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఒక్క స్టూడెంట్ పంపట్లేదు అంటే నా ఉద్దేశం అందరూ ఎవరు కదా, గొప్ప వాళ్ళు ఎవరు కదా, అందరూ తెలివైన వాళ్ళు కదా సార్, మేము ట్రై చేయొద్దా, మరి ఎంకరేజ్ చేయకపోతే ఎలా అని అంటారు. కరెక్టే. నేను అనేది కనీసం అందరూ ఒకళ్ళిద్దరన్నా నలుగురు కూడా వెళ్ళట్లేదు. నేను పోనీ అందరూ వెళ్ళమని నేను అనట్లేదండి. మీరు చెప్పేది ఏంటి, మాట మీరు చేసేది ఏంటి, ఫాలో అవ్వాలి కదా కనీసం. ఇన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణనో, చైతన్యానో, లేకపోతే మాడ్యులస్ అనో, లేకపోతే ఎక్సలెన్సీ అనో, లేకపోతే రెజనెన్స్ అనో, ఇంకోటి కెరీర్ పాయింటో, లేకపోతే ఆకాశో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ అకాడమీ కాదంటే ఒకళ్ళ మీద నేనేమి ఒకళ్ళ మీద కోపం లేకపోతే ఒకళ్ళ మీద కాదంటే ఇవి పేరెంట్స్ ర్యాంక్ వచ్చిందనగానే ఎవడన్నా వాట్సాప్లో పెడితే వచ్చిందంటే తింగర మొఖాలు వెళ్ళను, అసలు బ్రెయిన్ ఉండదు, వాళ్ళకే బ్రెయిన్లెస్ పీపుల్ వెళ్ళను. వచ్చింది ఏమొచ్చింది, ఎక్కడ చదివాడు, 9th ఎక్కడ చదివాడు, 7th ఎక్కడ చదివాడు, 8th ఎక్కడ చదివాడు, ఆడ ఏ ఇన్స్టిట్యూట్లో క్లాస్ రూమ్లో వెళ్ళాడు చూసుకోవాలి, ఏ సెక్షన్లో ఉన్నాడు చూడాలి కదండి. నీకు ఆ సెక్షన్ ఇవ్వడు కదా. కొద్దో గొప్ప అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఎవరికి నేను ఫేవరబుల్ ఏం కాదంటే ఇప్పుడు అలీన్ ఇన్స్టిట్యూట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, టాప్ 10 ఈసారి కూడా 4 వచ్చినాయి, లాస్ట్ ఇయర్ కూడా టాప్ 10 4 వచ్చినాయి. అది క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అంటే మాకు కూడా ఐడియా ఉందంటే అవి చల్లగా కొద్ది గొప్ప అంటే కొంత మరి ఇట్లాగా మన నారాయణ చైతన్యలాగా 100కి 40 వచ్చినాయి 50 వచ్చినాయి అని చెప్పేసి అంటే కొంత ఏమన్నా ఉంటే ఉండొచ్చండి, కొన్ని ఉండొచ్చు తప్ప కొద్ది గొప్ప నార్త్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ కొంత బెటర్ అంటే. నేను ఫిడ్జీ ఎప్పుడు అట్లా ఫేక్ ర్యాంక్లు వేయలేదండి. అంటే ఫిడ్జీ ఇన్స్టిట్యూట్ ఎత్తేసి ఉండొచ్చు, ఎప్పుడు నేను అంత నెగిటివ్ ఒపీనియన్ నాకు లేదండి. ఎప్పుడు ఇంతకుముందు నేను లాస్ట్ టైం 8th ర్యాంక్ వచ్చిందండి, ఈసారి 9th ర్యాంక్ వచ్చింది, లాస్ట్ టైం 2nd ర్యాంక్ కూడా వచ్చింది. నిజంగా చదువుకున్న స్టూడెంట్స్ అండి. ఇట్లా ఇప్పుడు ఆకాశ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మోరల్లెస్ వాళ్ళు అలాగే ఉంటారండి. ఎక్కువగా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ విజయవాడ, హైదరాబాద్ అనండి డేంజరస్ ప్లేస్లు అండి బాగానండి. సివిల్ సర్వీస్ ఒకటి, నీట్ ఒకటి, జేఈ అండి, ఇయే డేంజర్ అండి. ఎంత అంటే పెద్ద పెద్ద బోర్డులు ర్యాంకు 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 దానికే పడిపోతారు పేరెంట్స్.